జై జవాన్ జై కిసాన్ గ్రీన్ఫీల్డ్ హైవే నష్టపరిహారం గ్రీన్ఫీల్డ్ హైవే రైతులకు న్యాయం చేయాలి 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 మన స్లోగన్స్ రాదండి. కొంచెం జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ గ్రీన్ఫీల్డ్ హైవే సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా మేము గ్రీన్ఫీల్డ్ హైవే నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధిత రైతులు గత 5 సంవత్సరాల నుండి మా పోరాటం కొనసాగిస్తున్నాం. ఇదే మా పోరాటాన్ని ఇప్పటి వరకు ఎవరు ప్రస్తావించిన వారు లేరు. చట్టసభలు ముఖ్యంగా చట్టసభల్లో మా రైతులకు గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధితుల రైతులకు నష్టం జరుగుతుందని గమనించి చెప్పిన వారు ఎవరు లేరు. ఇప్పటి వరకు దయమయులైన శ్రీ ఈటల రాజేందర్ గారు మా బాధలను స్వయంగా తెలుసుకొని నిన్నటి రోజున పార్లమెంటులో గ్రీన్ఫీల్డ్ హైవే నేషనల్ భూబాధితులకు విపరీతమైన నష్టం జరుగుతుంది, మనం రోడ్లు వేయవచ్చు కానీ రైతుల దగ్గరికి సరైన నష్టపరిహారం ఇస్తేనే మనకు బాగుంటుంది, లేకపోతే రైతులు చాలా తీవ్ర నిరాశలో ఉన్నారు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. దాన్ని మనము జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తే వారు గ్రామాన ఉన్న బహిరంగ ధరల ప్రకారం సవరించి రైతులకు అందజేస్తారు. ఆ విధంగానైతేనే రోడ్లు వేయబడతాయి. లేని పక్షంలో రోడ్లు వేయలేరు. రైతులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వలేరు. ఈ విధంగా గొడవలు అవుతున్నాయి. రైతులకు చాలా అన్యాయం అవుతుంది. నేషనల్ గ్రీన్ఫీల్డ్ భారతదేశంలో మొత్తం రోడ్లు వేస్తున్నాం కానీ పూర్తిగా రైతులకు అన్యాయం జరుగుతుంది. రైతులకు సరైన ధరలు చెల్లించాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యులు మా గురించి మొట్టమొదటిసారి గౌరవ పార్లమెంట్లో చట్టసభల్లో మా గురించి అతను చెప్పడం జరిగింది. రైతుల కోసం ఇవాళ పార్లమెంటులో మీరు మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇదే విధంగా మేము 4 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం సార్. ఎప్పుడు మా ఆవేదనలు మేము వ్యక్తం చేస్తూనే ఉన్నాము, ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నాము. కాగితాల ద్వారా కానీ మా మాటల ద్వారా కానీ మా చేతల ద్వారా కానీ ఇలాంటివి ఎన్నో జరుపుతున్నాం కానీ ఎవరు కూడా మాకు ఇంకా స్పందించలేదు. ఇప్పుడు స్పందించినందుకు ధన్యవాదాలు సార్. మరి అందుకోసం ఏంటిది అని అంటే ఒక రైతు కోసం రైతు మాత్రమే ఆవేదన రైతు బిడ్డలు మాత్రమే తెలుస్తాయి సార్. ఎట్లా అంటే ఇప్పుడు బయటివి పరిగణనలకు తీసుకొని బయటి వాళ్ళు పరిగణనలకు తీసుకొని ఇవ్వమని అంటారు సార్. మేము తెలుసుకున్న ప్రకారం ఫలాని గుజరాత్లో ఉన్నదంట, ఇట్లా తెలుసుకున్నాం సార్. ఫలాని గుజరాత్లో కానీ తమిళనాడులో కానీ ఇలాంటి నేషనల్ హైవేలలో బయటిని పరిగణనలకు తీసుకొని ఇచ్చి